అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about 18th August 2022 గ్రూప్ డి పేపర్. ఓకే, ఈ ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్. ఈ పేపర్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందులో నెగిటివ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నెగిటివ్ వచ్చేసి 1/3 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో యాటిట్యూడ్, రీజనింగ్, దట్ మీన్స్ మ్యాథ్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది అరౌండ్ 45 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ సెట్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 8. ఈ క్వశ్చన్ ఛానల్ లెంత్ ఉంది కదా, వి విల్ డూ లేటర్ అనమాట. స్టార్టింగ్ ఇలాంటి క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తే కొంచెం హెవీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్లియరెన్స్ సేల్లో ముద్రిత వెల అంటే మార్జినల్ ప్రైస్ 10,490 చీర ఇప్పుడు 9,441 అమ్మబడింది. దీనిపై తగ్గింపు శాతం ఎంత అన్నాడు. అసలు డిఫరెన్స్ చూద్దాం, ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, 10,490 అంటే ఇది ఒకటి కదా, అంటే లైక్ 10,490 నుంచి 9,441 సబ్ట్రాక్ట్ చేద్దాం. దాన్ని బట్టి మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 ఉంది కాబట్టి 10 తీసుకుంటే 10 నుంచి 1 పోతే 9. ఓకే, ఇక్కడ 8 ఉంటుంది కదా, 8 నుంచి 4 పోతే 4. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంటుంది, 4 నుంచి 4 పోతే 0. ఓకే, 0 ఉంటుంది కాబట్టి 10 అంటే 1, 1049. టోటల్ ఎంత, 10490. అంటే ఎంత తగ్గినట్టు, 10% తగ్గినట్టు, అంతే కదా. ఇప్పుడు 100లో 10 అంటే ఎంత, దట్ మీన్స్ 10% కదా. అట్లనే ఇక్కడ చూడండి, 10,490లో 1049 అంటే 10% అనమాట. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 10 సహప్రధానుల సంఖ్య సమూహం యొక్క గాసాబా ఎంత ఎల్లప్పుడు అనేది 1. ఇది ఫండమెంటల్. చూడండి, ప్రధాన సంఖ్యలు అన్నాడు, సహప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిదండి, డివిజబుల్ బై ఐదర్ 1 ఆర్ దెమ్సెల్ఫ్. ఆ నెంబర్తోనే డివిజబుల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క గాసాబా చూసుకుంటే మనకి ఏమవుతుంది, గాసాబా అంటే ఏంటిది, గరిష్ట సామాన్య భాజకం. దట్ మీన్స్ కంప్లీట్ డివిజబుల్ బై ఓన్లీ 1 నెంబర్. ఓకే, అప్ టు 10 అన్నాడు, 10 నెంబర్స్ అడిగిండు. ఓకే, ఆ 10 నెంబర్స్లో కంటిన్యూస్గా అంటే కంటిన్యూస్ ప్రైమ్ నెంబర్స్ డివిజబుల్ దేంతో అయితే, ప్రైమ్ నెంబర్స్ అంటేనే డివిజబుల్ అయ్యేది ఓన్లీ 1 ఆర్ దెమ్సెల్ఫ్. సో కంటిన్యూస్ ప్రైమ్ నెంబర్ డివిజబుల్ అయ్యేది ఓన్లీ ఒకటే దాన్ని కాసాబా తీసుకున్నాం. కాసాగు అంటే అవన్నీ మల్టిప్లై చేస్తాం, అది వేరే విషయం. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి √1 - cos θ బై 1 + cos θ. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్. దీన్ని ఏం చేయండి అంటే మల్టిప్లైడ్ బై, ఇక్కడ కింద ఏది ఉంది, 1 + cos θ ఉంది, దీనికి ఆపోజిట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. 1 - cos θ బై 1 - cos θ బై 1 - cos θ చేయండి. ఎందుకు చూడండి, 1 - cos θ బై 1 - cos θ చేయడం వల్ల మనకి కింద వాల్యూ అనేది స్క్వేర్ రావడం జరుగుతుంది. a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - b అంటే ఏంటిదండి, a² - b². చూడండి, ఇప్పుడు రాస్తున్నా, కిందది రాస్తున్నా చూడండి. a + b ఇంటూ a - b అంటే a² - b² అంటే 1² అంటే 1 మైనస్ cos² θ. ఓకే, పై చూడండి, a - b ఇంటూ a - b అంటే a - b హోల్ స్క్వేర్, 1 - cos θ హోల్ స్క్వేర్. ఓకే, సో 1 - cos θ హోల్ స్క్వేర్ పైది. ఇది 1 - cos² θ అని నేను sin² θ అని రాసుకుంటున్నాను. ఎందుకు, sin² θ + cos² θ = 1. ఓకే, sin² θ = 1 - cos² θ. దీన్ని రబ్ చేసేస్తున్నాం. రూట్ అనేది దీని మొత్తానికి ఉంటుందండి. సో 1 - cos θ బై sin² θ అంటే ఈ స్క్వేర్కి ఈ రూట్ కట్ అయిపోద్ది. ఆల్రెడీ దీనికి కూడా రూట్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ కూడా కట్ అయిపోద్ది. ఫైనల్గా ఎంత మిగిలింది మనకి, 1 - cos θ బై sin θ. ఓకే, 1 - cos θ బై sin θ అని నేను 1/sin θ cos θ బై sin θ గా రాసుకుంటున్నాను. cos θ బై sin θ. ఓకే, sin θ బై 1/sin θ. ఓకే, సో ఇప్పుడు దీన్ని 1/sin θ అంటే ఏంటిదండి, cosecant θ మైనస్ cos θ బై sin θ అంటే cot θ. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ట్రక్కు P నుంచి నగరం Qకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది మరియు అదే మార్గంలో Pకి 100 km/h వేగంతో వెళ్ళింది. ట్రక్కు యొక్క సగటు వేగం ఎంత అన్నాడు. సో సగటు వేగం వెన్
ఎప్పుడైతే రెండు వేగాలు ఇచ్చి సగటు వేగం అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే 2xy/x ప్లస్ వై. ఓకే, ఎక్స్ అంటే వెళ్ళేటప్పుడు స్పీడు, వై అంటే వచ్చేటప్పుడు స్పీడ్. వెళ్ళేటప్పుడు ఎంత ఇచ్చిండు 60 ఇచ్చిండు, వచ్చేటప్పుడు 100 ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు ఈ 100 + 60 ఎంత అవుతుంది 160 అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 0కి ఈ 0 కట్ అయిపోతుంది. ఓకే, ఇది 2కి ఇది 2 8ల. ఓకే, ఇది 2 3ల, ఇది 2 4ల. సో ఈ 4ని కట్ చేసినప్పుడు 4 1ల, 4 2ల 8, 20 4 5ల. ఓకే, 25 3, 25 3లు ఎంత అండి 75, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9. 3 సంవత్సరాలకు 5% వడ్డీ రేట్ చొప్పున 1280 బార్ వడ్డీ అడిగాడు. బార్ వడ్డీ ఫార్ములా ఏంటంటే మనకి PTR/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత అడిగిండు మనకి, ఎంత ఇచ్చిండు 1280. ఓకే, టైం ఎంత ఇచ్చిండు 3 సంవత్సరాలు 3. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 5/100. ఇది ఇంటూ అండి, వీటన్నిటికి ఇంటూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 5 1ల 5 2ల. ఓకే, 2 తోటి కట్ చేసినప్పుడు 2 1ల, 2 6ల 12, 2 4ల 8. ఫైనల్గా ఎంత వచ్చింది 64 × 3, 4 3ల 12, 6 3ల 18, 1 19, 192, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 సంఖ్యల నిష్పత్తి 5:6:8 మరియు వాటి వర్గాల మొత్తం 1 to 50. ఆ సంఖ్యల లబ్ధం అడిగింది. చూడండి ఇప్పుడు నేను 3 సంఖ్యలు ఏమనుకుంటున్నానంటే 5x 6x 8x అనుకుంటున్నాను. ఓకే, వాటి వర్గాల మొత్తం అన్నాడు, అంటే స్క్వేర్ చేయాలి. 8x², 6x², 5x², ఇది హోల్ స్క్వేర్ అండి. ఓకే, నాట్ ఓన్లీ x², మొత్తం అన్నాడు, అంటే నేను ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ పెట్టుకుంటున్నాను. ఇది ప్లస్. ఓకే, ఇది ఈక్వల్ టు దేనికి అవుతుందండి 1250, 1250కి ఈక్వల్. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు 5 5లు ఎంత అండి 25, అన్ని ఎక్స్లే కాబట్టి సమ్ చేస్తున్నాం. 25 ప్లస్ 6 6లు ఎంత అండి 36, 8 8ల 64. వీటన్నిటిని ప్లస్ చేస్తున్నాయి. ఎందుకు 8 8ల 64 కదా, 6 4. ఇదంతా x² కామన్ టర్మ్ కాబట్టి నేను ప్లస్ చేసినాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1250. సో ఇప్పుడు చూడండి వీటిని సమ్ చేసినప్పుడు 6 4 10, ఇది 1 5 15. ఓకే, 6 3 9, 9 2 11 1 12, 125 x² ఈజ్ ఈక్వల్ టు 1250. ఓకే, సో 125 1250 అంటే ఎంతలో కట్ అయిపోతుంది 10లో కట్ అయిపోతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 10 అండి. x² ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇంతవరకు క్లియర్. x² ఈజ్ ఈక్వల్ టు 10, ఇంతవరకు క్లియర్. x ఈజ్ ఈక్వల్ టు √10, x ఈజ్ ఈక్వల్ టు √10. ఓకే, మనకేం అడిగిండు లబ్ధం అడిగిండు. ఆ నెంబర్లు ఏంటిది 5x 6x 8x, అంతే కదా, ఇవి ఒరిజినల్ నెంబర్స్. వీటిని మనం స్క్వేర్ చేసినాం. వీటి లబ్ధం చూడండి 5 6ల 30, అంతే కదా, 8 3ల 24, 240. ఓకే, సో వీటితో పాటు ఏముంది x. ఓకే, √10 ఇంటూ √10 ఇంటూ √10. 2 √10s ఏమవుతుంది రూట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఒక 0 వస్తుంది. ఇంకోటి ఎట్లాగో 3 ఉన్నాయి కాబట్టి ఒక √10కి ఒక √10 ఉంటుంది. సో ఫైనల్గా ఎంత 2400 √10, 2400 √10, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. వీటికి ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఒక రిలేషన్ ఉంటుంది, థర్డ్ దానికి ఫోర్త్ దానికి ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఫిఫ్త్ దానికి ఉన్న రిలేషన్ ఏంటిదని అడిగిండు. సో ఇక్కడ బి ఉంది కాబట్టి వై ఉంది. బికి వైకి రిలేషన్ ఏంటంటే రివర్స్ టర్మ్, బి సెకండ్ లెటర్, వై లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. ఓకే, అట్లా రివర్స్ రాసిండు అనమాట. పీకి ఏమొస్తుంది కే వస్తుంది, రివర్స్గా రాసిండు. అన్నట్లనే రాసిండు అంటే అన్నట్లనే రాసిండు. ఇప్పుడు చూడండి షార్ట్కట్లో మనం ఎంత గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఈ సెషన్ అంటే లైక్ ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకుంటే ఎంకి ఆపోజిట్గా ఎన్ వస్తుంది. ఓకే, టీకి ఆపోజిట్గా జీ వస్తుంది తెలంగాణ, అట్లా లైక్. నెక్స్ట్ పీకి ఆపోజిట్గా కే వస్తుంది పీకే. నెక్స్ట్
ఏమొస్తుంది, డికి డబ్ల్యూ వస్తుంది, వైడ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అట్లా ప్రతి ఒక్క టర్మ్ ఆపోజిట్గా రాయడం జరిగింది. సో ఇప్పుడు సికి ఆపోజిట్గా ఏమొస్తుంది, ఎక్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎల్కి ఆపోజిట్గా చూడండి LOV. జనరల్గా వీటిని గుర్తుపెట్టుకోవడానికి మన ఫార్ములా కాదు, ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే LOVE అనే ఒక టర్మ్ తీసుకున్నప్పుడు, ఓకే, సో వికి ఈ అనేది ఆపోజిట్, ఎల్కి ఓ అనేది ఆపోజిట్. సో ఎక్స్కి ఏం రావాలి, ఓ రావాలి. ఓకే, నెక్స్ట్ ఈకి ఏం రావాలి, వి రావాలి. XOV ఆప్షన్ ఒకటే ఉంది, XOV. సో 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఏ అనేవాడు 4 నిమిషాల్లో 100 గుడ్లను లెక్కించగలడు. బి అనేవాడు 5 నిమిషాల్లో అదే గుడ్లను లెక్కించగలడు. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఎంత సమయం పడుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు 4 నిమిషాల్లో 100 కోడిగుడ్లు లెక్కిస్తాడు, వీడు 5 నిమిషాల్లో 100 కోడిగుడ్లు లెక్కిస్తాడు. ఇప్పుడు వీడికి ఇంకా 1 నిమిషం టైం ఇచ్చినాం అనుకోండి, వీడు ఎన్ని గుడ్లు లెక్కిస్తాడండి, 1/4 అంటే ఇంక 25 గుడ్లు ఎక్కువ లెక్కిస్తాడు. ఓకే, అంటే వీడు ఫస్ట్ 5 మినిట్స్లో ఏ అనేవాడు 125 లెక్కిస్తాడు, ఓకే, బి అనేవాడు 100 లెక్కిస్తాడు. ఇది క్లియర్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వీడు ఇంకో 120 లెక్కిస్తాడు, వీడు ఇంకో 100 లెక్కిస్తాడు. మొత్తం ఎంత అవుతుంది, 450. ఓకే, 125 100 ఎంత, 220, 450. 450 గుడ్లని ఇంకో 5 నిమిషాలు అంటే 5 + 5 10 నిమిషాల్లో లెక్కించేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. అనిత ఉత్తరాభిముఖంగా నిలబడి ఉంది, అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఇక్కడ ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. ఓకే, ఆమె 135 అపసవ్య దిశకు తిరిగింది. ఓకే, అపసవ్య అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇటు సైడ్ పోతే సవ్య దిశ అంటారు, ఇటు సైడ్ వస్తే అపసవ్య దిశ అంటారు. అపసవ్య దిశ 135 అంటే ఇంతవరకు 90 అండి. ఓకే, 90 ప్లస్ ఇది 45 ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఏం చేసినామా, 90 సవ్య దిశకు, 90 సవ్య దిశకు అంటే ఇక్కడ వరకు 45, మళ్ళీ ఇక్కడ ఇంకో 45 ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఆమె ఏ దిశకు ఉందండి, ఇది ఏ దిశ అండి, ఇది నార్త్. ఓకే, అంటే ఉత్తరం. నార్త్, ఇది వెస్ట్. నార్త్ వెస్ట్కు ఉంది, ఇది ఈస్ట్. ఓకే, నార్త్ వెస్ట్కు ఉంది. సో మనకి దీన్ని తెలుగులో ఏమంటారంటే, సో ఇది ఏంటిది మనకి నైరుతి ఈశాన్యం అవుతుంది కదా. సో ఇది ఆగ్నేయం. ఓకే, సో ఇది ఏమవుతుంది, వాయువ్యం అవుతుంది. సో ఆప్షన్ 2. సో ఇప్పుడు మనకి ఇదైతే ఇంగ్లీష్లో ఇచ్చుంటే నార్త్ వెస్ట్ అనే టర్మ్ వస్తుంది. సో ఐ థింక్ ఇది నైరుతి, ఇది ఈశాన్యం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. సేమ్ క్వశ్చన్, ఐ థింక్ ఫస్ట్ 1 అండ్ 22 కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్. డిఫరెంట్ ఇక్కడేమో సర్కిల్లో కూర్చోబెట్టడం, రెక్టాంగిల్ చుట్టూ కూర్చోబెట్టడం ఉంటుంది, ఇక్కడనేమో హైట్ ప్రకారం ఇచ్చి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఓకే, అది మీరు చదివిన ఈజీగా చేయలేస్తారు. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. PQRST అనే 6 వ్యక్తులు, ప్రతి ఒక్కరు బరువు విభిన్నంగా ఉంది. క్యూ అనే వ్యక్తి బరువు కేవలం 2 వ్యక్తుల కంటే ఎక్కువ. కేవలం 2 అంటే మూడో వాడు వీడెవడు, క్యూ అనేవాడు 2 వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇద్దరు తర్వాత క్యూ అనేవాడిని తీసుకున్నాడు. నెక్స్ట్ పి అనే వ్యక్తి బరువు యు బరువు కంటే ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడిది ఎంతో తెలియదు, వాడి ప్లేస్ ఏందో తెలియదు. వీడు పి అనే వాడు యు కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి పికి కొంచెం తక్కువగా యు తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎస్ అనే వ్యక్తి బరువు క్యూ అనే వ్యక్తి బరువు కంటే ఎక్కువ. క్యూ కంటే ఎక్కువ కాబట్టి క్యూ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని వీడిని ఏమనుకుంటున్నాను నేను, ఎస్ అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఆర్ అనే వ్యక్తి బరువు టీ అనే వ్యక్తి బరువు కంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇంతవరకు క్లియర్. క్యూ అనే వ్యక్తి బరువు టీ అనే వ్యక్తి బరువు కంటే ఎక్కువ. ఓకే, మొత్తం 6 వ్యక్తుల్లో యు అనే వ్యక్తి 2వ అత్యధిక బరువు కలిగి ఉన్నాడు. మొత్తం 6 వ్యక్తుల్లో 3వ అత్యధిక బరువు కలిగిన వ్యక్తి ఎవరు, ఎస్ అనేవాడు 3వ అత్యధిక బరువు కలిగిన వ్యక్తి. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 23. 4 పాయింట్స్ ఇచ్చిండు. ఓకే, ఏర్పడిన చతుర్భుజం ABCD యొక్క వైశాల్యం ఎంత అని అడిగింది. సో దీనికి ఫార్ములా ఉంటుంది, నేను ఫార్ములా ఇస్తా, మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 తోటి స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ x1 అంటే ఇది ఏ, x1 y1 x2 y2. ఓకే, అట్లా x1
y1 x1 y2 ఓకే ప్లస్ x2 y3 సో అండ్ సో ఆన్ అప్ టు x4 వరకు తీసుకోవాలండి. ఓకే x4 వరకు తీసుకొని చూడండి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయకుండా వేరే విధంగా చేద్దాం. సో ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇప్పుడు స్క్వేర్ అనేది ఇలా ఉంటుంది కదండి. సో మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది. ఏంటిది అది? హాఫ్ ఇంటూ d1 d2. d1 అంటే ఏంటిది? డయాగోనల్. ఓకే d1 డయాగోనల్ 1 డయాగోనల్ 2 అంటే కర్ణం 1 కర్ణం 2 వీటిని డయాగోనల్స్ అంటారు. సో d1 d2 మల్టిప్లై చేసి హాఫ్ చేసి మనకి ఏరియా వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మనకు డయాగోనల్ రావాలంటే ఒక డయాగోనల్ దేనికి ఉంటుందండి? ఒక డయాగోనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం. సో నెక్స్ట్ ఇది బి అనుకుందాం. ఓకే ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుంటే ఒక డయాగోనల్ అనేది ఏకి సికి మధ్యలో ఉంటుందండి. ఏ అంటే 0,-2, సి అంటే 0,4. మనకి డయాగోనల్ దూరం కావాలి కాబట్టి దూరాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే రెండు పాయింట్లు ఇచ్చినప్పుడు దూరం s ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x1 y1 ఫర్ అజంప్షన్ ఇది x2 y2 తీసుకున్నాం అనుకోండి. 0 - 0 0 4 y2 - y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 4 2 6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే ఎలాగో ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సల్. సో s1 వచ్చేసి 6. s2 చూడండి s2 దేనికి ఉంటుంది? ఇప్పుడు డయాగోనల్ డ్రా చేసినప్పుడు మనకి బీకి డీకి s2 ఉంటుంది అంటే బి ఇది డి ఇది s2 ఉంటుంది. సో చూడండి s2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 కదా. -2 వచ్చేసి -4 -4 హోల్ స్క్వేర్ అంటే 4 హోల్ స్క్వేర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది 1 ఇది 1 అంటే 1 - 1 0. సో ఇక్కడ స్క్వేర్కి రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకటి డయాగోనల్ 6 వచ్చింది, ఇంకోటి 4 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. d1 దగ్గర 6 d2 దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఎట్లా 1/2 ఉంది కాబట్టి బై 2 చేసుకుంటాను. ఓకే సో ఇప్పుడు చూడండి బై 2 చేసుకుంటే 4 1 4 2 6 2 12 ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 24. ఏ మరియు బి అనేవి x² + x - 2 యొక్క మూలాలు అయినచో 1/a + 1/b మరియు ఏబి మూలాలు కలిగిన చరరాశి x సమీకరణం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి ఏ మరియు బి మూలాలు అన్నాడు కదా. సో అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు వీటిని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి x²కి x² రాసుకుంటున్నా -2x +2x - x -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకోవడం వల్ల ఈక్వేషన్ ఏమైనా చేంజ్ అయిందండి? లేదు. ఎందుకు ఇట్లా రాసుకున్నా అంటే ఇప్పుడు ఏసీ అంటే x² కాన్స్టెంట్ మల్టిప్లై చేసినప్పుడు మనకు 2 వచ్చింది కదండి, -2 వచ్చింది కదా. ఇప్పుడు +2x - x మల్టిప్లై చేసినప్పుడు కూడా -2 వచ్చింది అంటే బ్యాలెన్స్ అయింది. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇందులో x కామన్ తీస్తే x + 2 వస్తుంది. ఓకే ఇందులో -1 కామన్ తీస్తే x + 2 వస్తుంది. సో ఈక్వల్ టు 0 కదండి. ఈక్వల్ టు 0 కాబట్టి వీటిని చేసుకున్నాం అనుకోండి. వీటిని ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ ఆల్రెడీ x ఉంది కాబట్టి xకి x వస్తుంది, -1కి -1 వస్తుంది. ఓకే 2 x + 2లు ఉన్నాయి కాబట్టి ఒక x + 2 రాసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? x + 2 ఒకటి వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసినాం అనుకోండి. ఒక x ఏమో 1 అవుతుంది. x - 1 = 0, x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇంకోటి ఏమవుతుంది? x + 2 = 0 అంటే ఏమవుతుంది? -2 అవుతుంది. ఇంతవరకు క్లియర్. ఇవి రూట్స్. ఇక్కడ ఏమడిగిండు? 1/a + 1/b మరియు ఏబి రూట్స్ అన్నాడు. సో 1/1 - 1/2 ఇవి రూట్స్ అంటే ఇది ఒక రూటు. ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం 2 వస్తుంది. 2 - 1 1 అంటే 1/2 అనేది ఒక రూటు. 1/2 అనేది ఒక రూట్. నెక్స్ట్ ఇంకో రూట్ ఏమన్నాడు? ఏబి అంటే 1 × -2 అంటే -2 ఇంకో రూట్ ఇది. సో ఈ రెండు రూట్లు ఉన్నప్పుడు ఈక్వేషన్ అనేది ఎట్లుంటుంది అని అడిగింది. సో ఈ రెండు రూట్లు ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² ఈక్వేషన్ అన్నాడు కాబట్టి - సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ రాసిన చూడండి ఆల్ఫా ప్లస్ బీటా రూట్స్ α1 బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఓకే ప్లస్ ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం రాసుకునే విధానం. రూట్స్ ఇచ్చినప్పుడు మనకు రూట్స్ తెలుసా? తెలుసు. ఏంటి? 1/2 - 2. ఓకే
ఇది సమ్, ఓకే, ఇది ప్రొడక్ట్. సో ఇప్పుడు మనం 1/2 ఇంటూ -2 చేస్తే 1/2 ఇంటూ -2 చేస్తే ఏమొస్తుంది మనకి -1 వస్తుంది. ఓకే, ఇది -1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/2 -2 సమ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసినాం కదా, ఇక్కడ సమ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ చేసిందంతా ఒకటే రూటు, ఇది ఆల్ఫా. ఇక్కడ ప్రొడక్ట్ చేసిందంతా ఒకటే రూటు, అది బీటా. ఓకే, సో 1/2 -2 సమ్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. ఓకే, 2 2 4 4 - 1 -3/2. -3/2 అంటే దేని వాల్యూ, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -3/2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, +3/2 అవుతుంది. ఓకే, +3/2x ప్లస్ అంటే -1 నుంచి =0 పెట్టుకుందాం. ఓకే, =0, ఇది ప్లస్. ఓకే, ఇది ప్లస్, ఇది x². సో ఇప్పుడు 2 ఎల్సిఎం అయింది అనుకోండి, ఇది ఏమవుతుంది, 2x² అవుతుంది. ఇది ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఎల్సిఎం బై ఉంది =0 అవుతుంది. అంటే 0 × 2 2 అవుతుంది. సో ఫైనల్ ఏమొచ్చింది మనకి, 2x² + 3x - 2. ఆప్షన్ ఉందా, 2x² + 3x - 2, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 horsepower 746, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ప్లస్ అనగా డివైడెడ్, మైనస్ అనగా ప్లస్, ఇంటూ అనగా మైనస్, డివైడెడ్ అనగా ఇంటూ. సో చేంజెస్ చేద్దాం. ఇంటూ ఇచ్చిండు, ఇంటూ అంటే ఏంటిది, మైనస్ చేయండి. నెక్స్ట్ మైనస్ ఇచ్చిండు, మైనస్ అంటే ఏంటిది, ప్లస్ పెట్టండి. డివైడెడ్ ఇచ్చిండు, డివైడెడ్ అనగా ఇంటూ, దీన్ని ఇంటూ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇచ్చిండు, ప్లస్ అనగా డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మైనస్ ఉంది, మైనస్ అనగా ప్లస్కి ప్లస్ పెట్టు, డివైడెడ్ అనగా ఇంటూ, దీన్ని ఇంటూ చేసినాం. ఫస్ట్ మనకు బోడమాస్ రూల్ ప్రకారం ఏంటిది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ చేయాలి, ఎందుకు బ్రాకెట్లో ఇది ఉంది, అన్నిటికన్నా ఇన్నర్ బ్రాకెట్లో ఇది ఉంది. 23 - 15 ఎంత వస్తుంది మనకి, 8. ఓకే, 8 ప్లస్కు ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి, ఎందుకంటే ఇది ఇంకో క్లోజ్డ్ బ్రాకెట్లో ఉంది. సో దీన్ని చేసినప్పుడు ఏమొస్తుంది, 1 × 4 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఇది మొత్తానికి డివైడెడ్ బై 2 + 2 4 వచ్చింది. ఓకే, ఇది మొత్తానికి డివైడెడ్ బై 2 + 2 4 వచ్చింది. సో ఎంత వస్తుంది మనకి, 8 × 4 12, 12/4 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, దీని మొత్తానికి డివైడెడ్ బై ఇంటూ 2, 3 2 6, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. రిలేషన్ ఉంటుంది, దేనికి 11కి 130కి ఒక రిలేషన్ ఉంటుంది, 7కి 58కి ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి 15 తోటి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఉన్న ఆప్షన్లో ఒకటి ఉంటుంది. చూడండి, 11కి 130కి రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11 10s ఎంత అండి, 11 10 110. ఓకే, 110కి ఎంత కలిపిండి, 20 కలిపిండి. ఓకే, నెక్స్ట్ ఇది 70 రావట్లేదు కాబట్టి 10 తీసేయండి, 10 అనేది మనకు వర్కౌట్ కాదు. నెక్స్ట్ 11 × 11 చేయండి, 11 11 ఎంత వస్తుందని 121 వస్తుంది. 121కి ఎంత కలిపిండు, +9 కలిపిండు. అంటే స్క్వేర్ చేసి +9 చేసిండు, 7 × 49. 49కి 9 కలిపితే ఎంత అండి, 58. సో సేమ్ రూల్ ఫాలో అయ్యండి. ఓకే, 15 15 ఎంత అండి, 225. ఓకే, 225కి +9 కలిపితే ఎంత అండి, 234, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 34. ఓకే, 34 ఉంది కదా, చూద్దాం. రీజనింగ్ క్వశ్చన్. 6 అమ్మాయిలు ఒకే వారంలో వేర్వేరు రోజుల్లో ప్రసంగాల వీడియోలు రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఓకే, ఆదివారం విశ్రాంతి దినం. ఓకే, శుక్రవారం అనుకూలంగా ఉంటుందని చెప్పింది. సో 6 రోజులు, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇది సాటర్డే. నేను మండే కింద నుంచి తీసుకున్నా. ఓకే, మండే ఇది అనుకుంటే సాటర్డే ఇది. శుక్రవారం అనుకూలంగా ఉంటుందని చెప్పింది. శుక్రవారం అంటే ఇది, ఇక్కడ ఎవరు, పి అనే ఆమె శుక్రవారం అని చెప్పింది. ఓకే, సోమవారం ప్రక్రియ ప్రారంభించి రికార్డు చేసింది. అనేవారు శుక్రవారం. ఓకే ఫైన్. టీ కంటే తక్షణం ముందు రోజు ఎస్ రికార్డు చేస్తుంది. అంటే టీ కంటే ముందు రోజు ఎవరు చేస్తారు, ఎస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్యూ సరిగ్గా యు మరియు ఎస్ ఎంచుకున్న రోజుల మధ్యలో ఒక రోజున చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, యు మరియు ఎస్ అన్నారు కదా, ఇక్కడ టీ పెట్టుకుంటున్నా, ఇక్కడ ఎస్ పెట్టుకుంటున్నా, యూకి ఎస్కి మధ్య క్యూ కాబట్టి ఇక్కడ క్యూ పెట్టుకుంటున్నా. ఓకే, సాటిస్ఫై అయింది ఈక్వేషన్. నెక్స్ట్ ఏమన్నాడు,
టీ గురువారం ఎంచుకుందంట. ఓకే, వీడు శుక్రవారం అంటే వీడు గురువారం, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరు మిగిలి ఉన్నారు? అందరు వచ్చారా? యుక్యూఎస్టిపి లాస్ట్ మిగిలింది ఎవరు? ఆర్ అనేవాడు మిగులుతాడు. ఆర్ అనేవాడు సాటర్డే చేసుకుంటాడు. ఆర్కు మిగిలిన రోజు. ఓకే, వీడియో రికార్డ్ చేయడానికి ఆర్కు ఏ రోజు మిగిలి ఉందని? శనివారం మిగిలి ఉంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 39. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. భిన్న రూపం అడిగింది. 2.66 మనం ఏం రాసుకోవచ్చు? 2.6 బార్ అని రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆర్ కంటిన్యూస్గా రిపీటెడ్ ఉన్నాడు. ప్లస్ 2.77 అని రాసుకోవచ్చు. 2.7 బార్ అని రాసుకోవచ్చు. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 2.6ని 26 అని రాసుకొని -9 పెట్టుకొని, ఓకే సారీ -2 పెట్టుకోవాలి. ఎందుకు? లెటర్ మొత్తం తీసుకోవాలి. ఏ లెటర్ మీద అయితే, ఏ డిజిట్ మీద అయితే మనకు బార్ ఉందో దాన్ని మైనస్ చేయాలి. బై ఎన్ని నెంబర్ల మీద బార్ ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలి. ఓకే, పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్లు ఉంటే 0లు పెట్టుకోవాలి. సేమ్ వే ప్లస్ 27కి 27 రాసుకొని మైనస్ బార్ లేని 2 పెట్టుకొని బై బార్ లేని ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 26 - 2 ఎంత అండి? 24 ప్లస్ 27 - 2 ఎంత అండి? 25/9. 24 + 25 ఎంత అండి? 49/9. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. 7 వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. సేమ్ సండే టు మండే మనం ఇప్పుడు చేసింది, సేమ్ ఫార్ములా, అంటే సేమ్ ప్రాసెస్. ట్రై చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుటుంబాలను సభ్యుల సంఖ్య. ఓకే, చూడండి, ఇది బాహుళకం సంబంధించిన క్వశ్చన్. ఓకే, కొత్త టర్మ్ ఇది. ఓకే, బాహుళకం అంటే కంటిన్యూస్గా రిపీటెడ్ అయ్యే టర్మ్ బాహుళకం అంటారు. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా నేను ఇక్కడ ఇస్తాను, మీరు సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది 6.8 రావడం జరుగుతుంది. ఓకే, ఫార్ములా వచ్చేసి బాహుళకం అంటే 3 = L + H × Fm - F1. ఓకే, Fm - F1 బై 2Fm -F1 - F2. ఇది ఫార్ములా. F1 - F2 ఇది ఫార్ములా. అసలు ఇందులో F1 ఏంటిది, Fm ఏంటిది అనేది చూడండి. L అంటే లోయర్ బౌండరీ మోడల్ క్లాస్. ఓకే, ఇది లోయర్ బౌండరీ. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటిది? సైజ్ ఆఫ్ ద క్లాస్. ఎంత అసలు సైజ్ ఎంత ఉంది? 40 కాబట్టి 40 తీసుకో. ఓకే, ఎఫ్ఎం అంటే మనకి ఏంటిది? మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్. F1 అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే ఇది ఎఫ్ఎం కంటే ముందుది F1 అవుతుంది. మనకి F2 అనేది, ఇది ఎఫ్ఎం అనేది మీన్ అండి. ఓకే, సో ఈ మీన్ అనే వాల్యూకి, అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో మీన్ నెంబరు ఏంటిది? Fm కిందకి వస్తుంది. Fmని మీన్ నెంబర్ తీసుకుంటాం మనం. ఓకే, ఈ మీన్ నెంబర్ కంటే ముందున్నదేమో F1 అవుతుంది, మీన్ నెంబర్ తర్వాత ఉన్నదేమో F2 అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ హెచ్ వాల్యూ 40 కాదండి. సో కొంచెం సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో టోటల్ 40 ఫ్యామిలీస్లో హైయెస్ట్ ఫ్యామిలీ రేంజ్ ఏంటిదండి? 6 to 8. ఓకే, హైయెస్ట్ ఫ్యామిలీ 6 to 8 కాబట్టి ఆ 6 to 8ని ఇక్కడ తీసుకురండి పక్కకి. సో దీంతో సగం ఫార్ములా అయిపోయినట్టే, మనకి సగం క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. 6 to 8 కదండి. ఇప్పుడు చూడండి, లోయర్ క్లాస్ అంటే ఏంటిది? 6 to 8 వరకే చూడండి, మీరు టేబుల్ మొత్తం చూడకండి. లోయర్ క్లాస్ ఏంటిది? 6. సో 6కు 6 పెట్టుకోండి ప్లస్. ఓకే, ఈ హెచ్ అనేది ఏంటిదంటే తరగతి పొడవు. అంటే ఇప్పుడు తరగతి పొడవు ఇన్ ద సెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు 2 నుంచి 4కి ఎంత డిఫరెన్స్ ఉందండి? 2 ఉంది. నేను మొత్తం తీసుకున్నా 40 అనేది తప్పండి. 2కి 4కి ఎంత డిఫరెన్స్? 2. ఓకే, 6కి 4కి డిఫరెన్స్ ఎంత? 2. 8కి 6కి డిఫరెన్స్ ఎంత? 2. సో అంటే లెంత్ ఆఫ్ ద సైజ్. సో ఫ్యామిలీ సైజ్ ఎంత? 2 కాబట్టి 2 తీసుకున్నాం. ఓకే, ఎఫ్ఎం అంటే, ఎఫ్ఎంని మనం ఏమని రాసుకుంటాం అంటే, ఓకే చూడండి, ఒక పౌనపున్యం. ఓకే, బహుళక తరగతి యొక్క పౌనపున్యం. బహుళక తరగతి యొక్క పౌనపున్యం అంటే ఏంటిది? హైయెస్ట్ నెంబర్ ఎంత వరకు ఉంది? 12 ఉంది కాబట్టి 12 తీసుకోవాలి. ఓకే, 12 మైనస్. ఓకే, 12 మైనస్ ఏంటిది? F0.
సారీ F1 అంటే 8 తీసుకోవాలి. ఓకే, 8 తీసుకొని బై 2 ఇంటూ FM అంటే 12, ఇంతకుముందే తీసుకున్నాం కాబట్టి 12 24. ఓకే, మైనస్ ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం కాబట్టి 8 మైనస్ F2 అంటే 6. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది లోయర్ వాల్యూ 6. ఇప్పుడు ఇచ్చిన మనకి 6 to 8లో లోయర్ వాల్యూ 6 తీసుకున్నా. రేంజ్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 2 కాబట్టి 2 తీసుకున్నా. ఈ 12 అనేది ఏంటిది హైయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ ఐదర్ ఆర్ హైయెస్ట్ వాల్యూ కూడా కాదు, ఇది మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నది 12 కాబట్టి, అంటే 6 to 8లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారు. మనం కనుక్కునేది కూడా బాహుళకం మీన్స్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ. సో ఇది 12. ఓకే, 12కి మనకి 12 అనేది దేంట్లో ఉంది 6 to 8లో ఉంది కాబట్టి F1 అంటే 8 తీసుకున్నా. ఓకే, F2 అంటే 6 తీసుకున్నా. ఓకే, అంటే ప్రిసీడింగ్ వాల్యూ సక్సీడింగ్ వాల్యూ. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 6.8 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. 2013లో విక్రయించిన సైకిళ్ల సంఖ్య మరియు 2017లో విక్రయించిన సైకిళ్ల సంఖ్యలో దాదాపు ఎంత శాతం? ఇప్పుడు చూడండి, 2013లో ఎంత 45, 2017లో ఎంత 90, ఎంత శాతం అన్నాడు. సో 45/90, 45/90 అంటే ఎంత 1/2. శాతం అంటే ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది 100/2. 100/2 అంటే 50%, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. లామెంట్ అనే పదంలో అక్షరాలను వర్ణమాల క్రమంలో ఆధారంగా అమర్చినప్పుడు ఎన్ని స్థానాలు మారకుండా ఉన్నాయి? సో ఫస్ట్ చూడండి, వీటిని ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఇందులో ఉన్న లెటర్స్ని ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది ఏ వస్తుంది, సెకండ్ లెటర్ ఏమొస్తుంది ఈ వస్తుంది. ఓకే, తర్వాత లెటర్ ఏమొస్తుంది ఎల్ వస్తుంది, తర్వాత లెటర్ ఏమొస్తుంది ఎం వస్తుంది, తర్వాత ఎన్, తర్వాత టీ. అంతే కదా. సో 3, 3, 6 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3, 3, 6. సో ఎల్ ప్లేస్లో ఏ వచ్చింది. ఓకే, ఏ ప్లేస్లో ఈ వచ్చింది, ఎల్ ప్లేస్లో ఎమ్ ప్లేస్లో ఎల్ వచ్చింది, ఈ ప్లేస్లో ఎం వచ్చింది, ఎన్ఓటీ ప్లేస్లో ఎన్ఓటీ వచ్చినాయి. ఎన్ని మారలేదు 2 మారలేదు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఓకే, 30 మంది ఉత్తరాముఖంగా క్యూలో నిలబడి ఉన్నాడు. మనోజ్ ముందు నుంచి 11వ స్థానంలో నిలిచున్నాడు. ఇక్కడ నుంచి 11వ స్థానంలో ఎవడున్నాడు మనోజ్ అనేవాడు ఉన్నాడు. షాహీన్ వెనుక నుండి 7వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 7వ స్థానంలో ఎవడున్నాడు షాహీన్ ఎస్ అనుకుంటున్నా, మనోజ్ ఎం అనుకుంటున్నాడు. ఓకే, నీరజ్ సరిగ్గా షాహీన్ ముందు నిలబడి ఉన్నాడు. ఈ షాహీన్ ముందు ఎవడున్నాడు నీరజ్ అనేవాడు ఉన్నాడు. నీరజ్ మరియు మనోజ్ మధ్యలో ఎంతమంది? సరిగ్గా ముందంటే వీడు ఎన్నో వాడేడు 8వ వాడేడు. ఓకే, 8వ వాడైనప్పుడు 11 + 8 ఎంత వస్తుంది మనకి? 11 + 8 అంటే 19. మొత్తం ఎంతమంది 30. 30 నుంచి 19 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 11 వస్తుంది. ఓకే, 11, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ఈ 3 అంకెలు గల 5 సంఖ్యలు ఇచ్చిండు. వీటి నుంచి ఒక క్వశ్చన్. ఇచ్చిన ప్రతి సంఖ్యలోని మొదటి అంకెకు 5 కలిపితే ఎన్ని సంఖ్యల్లో మొదటి అంకె రెండవ అంకెచే నిశ్చయంగా భావించబడుతుంది? మొదటి అంకెకు 5 కలుపుదాం. 5 చూడండి, డైరెక్ట్ రాస్తున్నా, ఓన్లీ ఫస్ట్ లెటర్లే తీసుకుంటున్నా. ఓకే, ఓన్లీ ఫస్ట్ లెటర్లే తీసుకుంటున్నా. 5, 1, 6, 5, 4, 9, 8, 5 ఐ థింక్ 13. ఓకే, నెక్స్ట్ ఒక నిమిషం, 8 ఎందుకు వచ్చింది అసలు? 1, 5, 6 సారీ 1, 5, 6, 5, 3, 8. ఓకే, ఫస్ట్ లెటర్ చూడండి 5, 2, 7. సో ఇవేమంటుండవు మొదటి రెండో అంకె ఇచ్చే నిశ్చయంగా బాగా అంటే 0 రావాలి, రిమైండర్ 0 రావాలి. సో 6/2వ అంకె ఎంత అండి? ఫస్ట్ దాంట్లో 5. ఓకే, 9/3. ఓకే, 6/8. నెక్స్ట్ వచ్చేసి 8/2, తర్వాత అది 7/3. సో ఇక్కడ కంప్లీట్గా డివిజబుల్ అయ్యేది ఇది ఒకటండి. 8/2 అంటే 4. ఓకే, నెక్స్ట్ ఏముంది 9/3 అంటే 3. 2 నెంబర్స్ కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. టెలివిజన్ ధర ప్రింటర్ ధర కంటే 3,500 తక్కువ. టెలివిజన్ ధర అనేది ప్రింటర్ ధర కంటే 3,500 తక్కువ. అంటే ప్రింటర్ మైనస్ 3,500 చేస్తే మనకి ఎంత వస్తుంది? సారీ 35,000 చేస్తే మనకు టెలివిజన్ ధర వస్తుంది. ప్రింటర్ ధర టెలివిజన్ ధరకు రెండింతలు.
ఈ ప్రింటర్ ధర అనేది టెలివిజన్ ధరకు రెండింతలు. ప్రింటర్ ధర టెలివిజన్ ధరకు రెండింతలు, 2 times. సో ఇక్కడ ఏం అడిగిండు, టెలివిజన్ ధర ఎంత అడిగిండు. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, p/2. ఓకే, p ఈజ్ ఈక్వల్ టు 2 times t కదా, ఇక్కడ 2 times t పెట్టండి. p ఈజ్ ఈక్వల్ టు 2t పెట్టండి. ఓకే, 2t పెట్టుకున్నాం అనుకోండి, ఈ -35,000 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే +35,000 అవుతుంది. ఓకే, ఈ +t అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే -t అవుతుంది. 2t - t అంటే ఎంత, t. సో ఫైనల్గా t ఈజ్ ఈక్వల్ టు ఎంత, 35,000. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 56. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 52. అవి 7:3 నిష్పత్తిలో ఉన్నప్పుడు పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. సో నేను ఫస్ట్ నెంబర్ 7x అనుకుంటున్నా, తర్వాత నెంబరు 3x అనుకుంటున్నాను. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 7 నుంచి 3 తీసేస్తే 4x. సో ఈ 4x అనేది దేనికి ఈక్వల్ అంటుండు, 52కి ఈక్వల్ అంటుండు. 4x అనేది 52కి ఈక్వల్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 52/4. 52/4 అంటే 4 1 4 1 4 13 13 4 52. సో పెద్ద సంఖ్య అంటే ఏంది, 7x. x ప్లేస్లో ఏం పెట్టాలి, 13 పెట్టాలి. సో 13 ఏళ్ళు ఎంత అండి, 13 ఏళ్ళు 91. అంతేనా. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఓకే, మా నాన్న ప్రస్తుతం నాకంటే 25 సంవత్సరాలు పెద్దవాడు. ఓకే, 5 సంవత్సరాల క్రితం ఆ వయసులో మొత్తం 39 అయిన ప్రస్తుత వయసు. చూడండి, నాకంటే 25 సంవత్సరాలు పెద్దవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ వయసు అనేది కొడుకు వయసు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి కొడుకు వయసుకి 25 సంవత్సరాలు యాడ్ చేసిన, అప్పుడు ఇద్దరు సేమ్ అయ్యారు. 5 సంవత్సరాల క్రితం అంటే x - 5 years ఈజ్ ఈక్వల్ టు y - 5 years. ఇద్దరు 5 సంవత్సరాల క్రితం. ఓకే, 5 సంవత్సరాల క్రితం మా వయసులో మొత్తం 39 సంవత్సరాలు అంట. అంటే వీళ్ళిద్దరిని నేను ప్లేస్ చేసిన, వీళ్ళ మొత్తం ఎంత అంటుండు, 39 సంవత్సరాలు అంటుండు. 39 సంవత్సరాలు అంటే x + y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అప్పుడు ఈ -5 - 5 + 10 అయితే -10 అయితే -10 ఈజ్ ఈక్వల్ వదిలిపోతే +10 అయితే 49 అవుతుంది. సో వీడు ఏమడిగాడు, ప్రస్తుత వయస్సు ఎంత అన్నాడు. నా ప్రస్తుత వయసు అంటే స్మాల్ 1 వయసు కావాలి, y వాల్యూ కావాలి మనకి. y వాల్యూ కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు y + 25 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో y + 25 సబ్స్టిట్యూట్ చేస్తే y + y ఏమవుతుంది, 22y అవుతుంది. సో ఈ +25 అనేది ఈజ్ ఈక్వల్ అవతల పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 49 - 25 ఎంత, 24. y + y ఎంత, 2y. 2y ఈజ్ ఈక్వల్ టు 24 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 12 అవుతుంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. డైరెక్ట్ అనే పదంలోని అక్షరాలను వర్ణమాల క్రమంలో అమరిస్తే వాటి స్థానాలు మారకుండా ఉంటాయి. చూడండి, సి, డి, ఈ. ఓకే, ఈ తర్వాత ఉంటుంది ఐ, ఆర్. ఆర్ అంటే 18, టీ అంటే 20. సో ఏమేమి మారలేదంటే ఫస్ట్ సి, డి ప్లేస్లో సి వచ్చింది. ఓకే, ఐ ప్లేస్లో డి వచ్చింది, ఆర్ ప్లేస్లో ఈ వచ్చింది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఐ వచ్చింది. ఓకే, సి ప్లేస్లో ఆర్ వచ్చింది, లాస్ట్ టీ ప్లేస్లో టీ వచ్చింది. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 59. 9:12. నెక్స్ట్ 12:x. వీటిని మనం ఎట్లా రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనే అనుపాతంలో ఒక 4 letters లైక్ A:B ఒకటి, నెక్స్ట్ C:D అనేవి రేషియో అండ్ ప్రపోర్షన్లో భాగంగా అడిగినప్పుడు వీటిని ఎట్లా రాసుకోవాలంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని రాసుకుంటాం. ఓకే, A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని రాసుకున్నప్పుడు సో సేమ్ అట్లనే ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ C/D అని రాసుకుంటే x వస్తుంది, ఇక్కడ y వస్తుంది. వచ్చిన తర్వాత 2x + y చేయాలి. చూడండి, ఏ ప్లేస్లో 9 రాసు, సేమ్ సీక్వెన్స్ ABCD కిందని అర్థం చేసుకోవాలి. 9/12 ఓకే ఈజ్ ఈక్వల్ టు 12/x. ఇది ఒక ఇందులో నుంచి మనకి x వస్తుంది. ఓకే, చూడండి, 3 9, 3 4 12. నెక్స్ట్ 3 1
3 4 12. ఓకే, అడ్డగుణకారం చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 × 4 16 అవుతుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 4 × 4 16. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఈ వీటిని ABCD అనుకున్నప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 28/42 ఈజ్ ఈక్వల్ టు 42/y. సో ఇప్పుడు సమ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు y వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూడండి 12 2 తోటి కట్ చేసినప్పుడు 2 1 2 14 2 తోటి కట్ చేసినప్పుడు 2 1. నెక్స్ట్ ఇక్కడ 2 ఇక్కడ ఈజ్ ఈక్వల్ యువతలు ఉన్నాయి కాబట్టి 2 మల్టిప్లై కాబట్టి కట్ చేసుకోవచ్చు. 2 7 ఇక్కడ చేసినప్పుడు 2 2 2 1 7 1 7 3. సో ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు 21 × 3. 21 × 3 అంటే 3 1 3 3 2 6 63. సో ఇది కాదు మన ఆన్సర్. 2x + y అన్నాడు అంటే 2xని 2 టైమ్స్ చేసినప్పుడు 16 2 ఎంత 32. 32 + 63 చేసినప్పుడు 3 2 5 6 3 9 95. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ సేమ్ గ్రాఫ్, ఇంతకుముందు మనం చేసిన ఒక గ్రాఫ్ ఉంది కదా, సేమ్ ప్రాసెస్లో ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. 115xy అనే సంఖ్య 90తో భాగించబడితే xy ప్లేస్లో ఏం రావాలని అడిగింది. వచ్చిన తర్వాత x + y ఎంత అన్నాడు. సో ఇప్పుడు 90 అంటే 90 అనేది డివిజబుల్ బై 10 అండి. సో డివిజబుల్ బై 10 కావాలంటే యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ ఏంటిది 1 1 5 xy, యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి కాబట్టి నేను 0 పెట్టుకుంటాను. నెక్స్ట్ సో ఇది 90 అంటే 90 × 90 ఏమని రాసుకుంటాం, 90 × 10 అంటే ఇంకో 9 మిగిలింది కదా, 9 తోటి డివిజబుల్ కావాలంటే ఇచ్చిన నెంబర్ సమ్ అనేది డివిజబుల్ బై 9 కావాలి. సో చూడండి 1 1 2 5 2 7 ఇది ఎట్లాగా 0. సో 9తో డివిజబుల్ కావాలంటే 7కి ఎంత కలపాలి, ఇంకా 2 కలపాలి. సో 2 కలిపినప్పుడు 9తో డివిజబుల్ అయింది. సో x అనేది 2 y అనేది 0. x + y అంటే 2 + 0 అంటే 2. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. చూడండి గాడిదలన్నీ జీబ్రాలు. ఓకే, గాడిదలు G అనుకుందాం, జీబ్రాలు Z అనుకుందాం. కొన్ని ఎద్దులు పిల్లులు, ఎద్దులు అంటే ఆక్స్ అనుకుందాం. కొన్ని అన్నాడు కాబట్టి కొన్ని తీసుకుందాం, పిల్లులు కాబట్టి క్యాట్స్ అనుకుందాం. కొన్ని గాడిదలు తోకలేని కోతులు. సో ఏ గాడిదల్లో కొన్ని గాడిదలు తీసుకుందాం, ఇవేంటి తోకలేని కోతులు, ఏ పని పెట్టుకుందాం. సో కన్క్లూజన్, కొన్ని జీబ్రాలు ఎద్దులు, ఈ జీబ్రాలకి ఎద్దులకు రిలేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదు. కొన్ని జీబ్రాలు తోకలేని కోతులు, కొన్ని జీబ్రాలు తోకలేని కోతులు పాసిబుల్ ఉంది. ఎందుకు, కొన్ని జీబ్రాలు ఇవి కాబట్టి జీబ్రాలన్నీ కొన్ని గాడిదలు ఏపు కాబట్టి. సో చూడు సరే, థర్డ్ చూసిన తర్వాత సెకండ్ అనుకున్నాం. కొన్ని గాడిదలు పిల్లులు, గాడిదలు పిల్లులు అన్నాడు. క్యాట్స్, సో గాడిదలకి క్యాట్కి రిలేషన్ లేదు, థర్డ్ కూడా తప్పు. సెకండ్ చూడండి, కొన్ని జీబ్రాలు తోకలేని కోతులు, ఇక్కడ రిలేషన్ దేనికి ఇచ్చిండు, జీబ్రాలకి ఇచ్చిండు, కోతులకి ఇచ్చిండు. సో ఇప్పుడు చూడండి జీ అనేది అన్ని గాడిదలని జీబ్రాలు అయినప్పుడు, కొన్ని జీబ్రాలు తోకలేని కోతులు అయినప్పుడు, సో ఇక్కడ ఈ రెండింటికి రిలేషన్ మెన్షన్ చేసింది కాబట్టి కన్క్లూజన్ 2 అనేది మాత్రమే వర్తిస్తుంది. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ సేమ్ మోడల్ ట్రై చేయండి. ఓకే, ఎందుకు మీకు అంటే కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉన్నాయి లీవ్ చేస్తున్నా అంటే వీడియో ఈజ్ గెటింగ్ లెంతీ అనమాట, ఓవర్ లెంతీ అయిపోతుంది, 1 అవర్ని దాటిపోతుంది. అందుకే సో సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని కొన్ని మిమ్మల్ని కామెంట్ చేయమని అడుగుతుంది, అంతే, నథింగ్ మోర్ దన్ దట్. కింది సమీకరణం క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏది వస్తుంది అన్నాడు. సో ఇప్పుడు మనం మార్దాం, ప్లస్ అంటే మైనస్, డివైడెడ్ అంటే ఇంటూ. సో దీన్ని ఇంటూ చేస్తున్నాం. ఓకే, ప్లస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ పెడుతున్నాం. నెక్స్ట్ మైనస్ అంటే డివైడెడ్ కాబట్టి డివైడెడ్ పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంటూ అనగా ప్లస్ కాబట్టి ప్లస్ పెడుతున్నాం. సో మనకు బొడమసలు ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి. 28/7 అంటే 7 3 21, 7 4 28. నెక్స్ట్ ఇదేంటిది, డివైడెడ్ అంటే మనకి ఏంటిది, ఇది ఇంటూనా. ఓకే, చూడండి 12 12 72. ఓకే, 72 - 4 + 14. ఓకే, +14 - 4 అంటే 10. 72 + 10 ఎంత 82. ఆప్షన్ 1.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. 12 మీటర్లు, 14 మీటర్లు, 16 మీటర్లు భుజాలు గల త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమని. సో త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటిదంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, నెక్స్ట్ ఎస్ మైనస్ సి. ఓకే. వీటన్నిటి ప్రోడక్ట్ మనకి ఏరియా వాల్యూ రావడం జరుగుతుంది. సో ఎస్ అంటే ఏంటిది? చుట్టుకొలత. ఓకే. పెరిమీటర్. సో ఈ ఎస్ అనే వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ కాదు, చుట్టుకొలత కూడా కాదు. సో ఎస్ అనేది ఏంటిది? ఈ 3 భుజాల యొక్క లెంత్ యొక్క బై 2. ఓకే. సో 12 ప్లస్ 14 ఎంత అండి? 26. 26 16 6 12 10 42. ఓకే. 42 బై 2 చేస్తే మనకి ఎస్ వాల్యూ వస్తుంది. 42 బై 2 అంటే ఎంత అండి? 21. సో ఇక్కడ చూడండి, ఎస్ అంటే 21 రాస్తున్నాం. ఓకే. ఎస్ మైనస్ ఏ అంటే ఫస్ట్ది 12ది. 21 నుంచి 12 తీసేస్తే ఎంత? 9. ఓకే. నెక్స్ట్ 21 నుంచి 14 తీసేస్తే ఎంత వస్తుందండి మనకి? అవి ఒక 6, ఇది ఒకటి 7. నెక్స్ట్ 21 నుంచి 16 తీసేస్తే ఎంత అండి? 5 వస్తుంది. వీటన్నిటి స్క్వేర్ రూట్. ఓకే. వీటన్నిటికి స్క్వేర్ రూట్. ఇప్పుడు చూడండి, దీన్ని డైరెక్ట్ చేద్దాం. ఈ 21 ఏం రాసుకోవచ్చు అండి? 7 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ 5ని 5 లెక్కలు రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది. 7 ఇంటూ 7 7 స్క్వేర్ అంటే రూట్ పోతుంది. ఒక రూట్ అంటే స్క్వేర్ పోతే అంటే 7 స్క్వేర్లో స్క్వేర్ రూట్ పోతే 7 మిగులుతుంది. ఇంటూ 9ని ఏమని రాసుకోవచ్చు? 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 స్క్వేర్ అని రాసుకుంటే స్క్వేర్కి రూట్ పోతుంది. మిగిలిన ఏమేమి ఉంటాయండి మనకి? ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. 5 3 15. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది? 7 మూల 21 రూట్ 15. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు 5,000కు 2,000 తక్కువ. ఒక వస్తువు ధర 5,000కు 2,000 తక్కువ. 10% తగ్గింపును మరియు చిల్లర వ్యాపారి దాని కొన్న వేలపై 5% తగ్గింపును అందిస్తారు. అయిన వినియోగదారుడు లభించే ఫైనల్ అమ్మకపు వేల ఎంత? 5,000కు 2,000 తక్కువ అంటే 3,000. 3,000కు 10% తగ్గిస్తున్నా అంటే 3,000కు 10% అంటే 300. 300 తగ్గించినట్టే ఇచ్చే వాల్యూ 2,700. అంతే కదా. ఇప్పుడు 1000కి 10% అంటే 100. 3,000కు 10% అంటే 300. 300 తగ్గించినట్టే ఫైనల్ వాల్యూ ఎంత? 2,700. దాని కొన్న వేలపై 5% తగ్గించాను. మళ్ళీ దీనిపైన కూడా 5% అంటే చూడండి. సో 5% తగ్గిస్తే ఎంత మిగులుతుంది? 95 మిగులుతుంది. కాబట్టి 95 ఇచ్చిన పర్సంటేజ్ కాబట్టి బై 100. ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతుంది. ఓకే. 27 into 95 అంటే 7 7 35. ఓకే. 3 అక్కడ పెట్టుకుని ఇక్కడ 5. 5 2 10 1 3 13. ఓకే. ఇంటూ 9 63 3 6 9 2 18. 18 6 ఎంత? 24. ఓకే. సో దీన్ని ఫర్దర్గా చేసినప్పుడు 5 3 3 6 4 1 5 2 2 5 6 5. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది సంఖ్యల్లో ఇచ్చిన శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో రావాల్సిన సంఖ్య ఎంత? 5 13 23 49 క్వశ్చన్ మార్క్ 163. 5కు 13కు డిఫరెన్స్ ఎంత అండి? 8. ఓకే. 13కు 23కి డిఫరెన్స్ ఎంత? 10. ఓకే. నెక్స్ట్ 23కు 49 డిఫరెన్స్ ఎంత? 33 43 26 26. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు. నెక్స్ట్ 160. సో వీటికి ఫర్దర్గా వీడికి చూద్దాం. డిఫరెన్స్ వీటికి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే. వీటికి డిఫరెన్స్ ఎంత అండి? 16. సో ఇప్పుడు చూడండి, సో మనకు రిలేషన్ ఏం రావట్లేదు కాబట్టి ఇది వదిలేయండి, వేరే ట్రై చేద్దాం, వేరే లాజిక్. సో 5కి 13కు అంటే 5 2 10 ప్లస్ 3. 13కి 23 అంటే 13 2 26 మైనస్ 3. ఓకే. 23కు 49 కంటే 23 3 46 ప్లస్ 3. సో ఇది వర్కౌట్ అవుతుంది. చూడండి, 49కి తర్వాత ఎంత వస్తుంది? 49 2 ఎంత అండి? 98. 98కి ఏం చేయాలి? నెక్స్ట్ ప్లస్ 3 చేయాలి. ఓకే. ప్లస్ 3 చేయాలి, మైనస్ 3 చేయాలి. ఒక నిమిషం చూడండి, ఇక్కడ ప్లస్ 3 చేసినాం, ఇక్కడ మైనస్ 3 చేసినాం, ఇక్కడ ప్లస్ 3 చేసినాం, ఇక్కడ మైనస్ 3 చేసినాం. సో సారీ, ఇది 46 ప్లస్ 3 చేసి 49, ఇది మైనస్ 3 చేయాలి. 98 మైనస్ 3 చేస్తే ఎంత వస్తుంది మనకి? 95 వస్తుంది. ఆప్షన్ 1. ఓకే. లాజిక్ ఫస్ట్ మనం తీసుకున్న మిస్టేక్ అయింది కాబట్టి వేరే లాజిక్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
క్వశ్చన్ నెంబర్ 76 కూడా కాదు, 77 చూడండి. ఇచ్చిన సంఖ్యలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలి? 2, 6, 10, 12, 20. సో 2కి 6కి డిఫరెన్స్ ఎంత అండి? 4. 6కి 12కి డిఫరెన్స్ 6. 12, 20కి డిఫరెన్స్ 8. నెక్స్ట్ వచ్చేదానికి ఎంత ఉండాలి? 10. 20, 10 ఎంత? 30. ఓకే, ఈవెన్ నెంబర్ డిఫరెన్స్ వచ్చింది, కంటిన్యూస్ ఈవెన్ నెంబర్. చూడండి, కింది రెండు సంఖ్యలు పరస్పరం మార్చి ఇవ్వబడిన సమీకరణాన్ని సరిచేయండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఒక లెటర్స్ నుంచి ఒక ఆప్షన్లో ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది, అదేంటిది అన్నట్టు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేస్తే, ఒక నిమిషం, ఫస్ట్ ఆప్షన్ 3, 6ని ఎక్స్చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ 6 పెడదాం, ఇక్కడ 3 పెడదాం. ఓకే, సో ఇప్పుడు డివైడెడ్ చేసినప్పుడు 3/6 అంటే 1/2 కదండి. 3 ఒకట్ల 3 2 1/2. 1/2 అంటే ఇప్పుడు 8, 5, 48, 8, 56, 56, 9 అంటే 59కి దాటిపోతుంది, ఈక్వల్ టు బ్యాలెన్స్ కావట్లేదు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, ఒక నిమిషం, సెకండ్ ఆప్షన్ చూసినప్పుడు 6, 9 ఎక్స్చేంజ్ చేయమంటుంది. సో ఇక్కడ 6 పెడుతున్నా, ఇక్కడ 9 పెడుతున్నా. 9/3 అంటే 3, -3. ఓకే, -3. ఇది ఏంటిది? 8, 5, 48, 56 ప్లస్ 6, 56 ప్లస్ 6 -3 ఎంత వస్తుందండి? ఇప్పుడు 6 - 3 అంటే 3, 56, 3 ఎంత? 59. సో ఇది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 79 చూడండి. ఒక మోటార్ కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో స్టార్ట్ అవుతుంది. ప్రతి 2 గంటలకు తన వేగాన్ని 15 కిలోమీటర్ల చొప్పున అధికం చేస్తే 360 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్నానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 గంటలు వెళ్ళిన తర్వాత పెంచుతాడు కదా. ఫస్ట్ 2 గంటలు 60 కిలోమీటర్ల వేగంతో పోతే ఎంత అండి? గంటకు 60 పోతే 2 గంటలకి 120 కిలోమీటర్లు పోయింది. నెక్స్ట్ 15 కిలోమీటర్లు స్పీడ్ పెంచిండంటే ఎంత? 75 కిలోమీటర్లతో 2 గంటలు పోతాడు. 75 ఎంత అండి? 150. ఓకే, నెక్స్ట్ 2 గంటలు ఎంత అండి? 75కి మళ్ళీ 15 పెంచితే ఎంత? 90. 90 స్పీడ్ తోటి 2 గంటలు పోతే ఎంత అండి? 180. 9, 2, 18, 180. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు చూద్దాం, తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, 150, 120, 180ని సమ్ చేద్దాం. 0కి 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8, 2, 10, 5, 15. ఓకే, 1, 2, 3 ఇంతకుముందు ఒకటి ఉంది కాబట్టి 4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అవర్ తీసుకుందామండి, ఎందుకంటే 360 దాటిపోతుంది కాబట్టి ఇక్కడ 1 గంటే పోయింది అనుకుందాం. 1 గంటే పోయిందంటే 90. సో 450 నుంచి 90 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 360 వస్తుంది. సో ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 1 గంట, మొత్తం ఎంత అంటే 5 గంటలు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 రోజుల వ్యవధిలో గడియారం యొక్క గంటలు మరియు నిమిషాల మధ్య లంబకోణం. లంబకోణం అంటే 90 degrees అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ని 90 degrees అంటాం. ఓకే, 90 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 అనుకోండి, ఇది 3 అనుకోండి. సో 3కి ఒక 90 degrees ఉంది ఇక్కడ. నెక్స్ట్ సేమ్ వే 3 అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా ఒక 90 degrees వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 330 అయింది అనుకుందాం, 330, 335 అయింది అనుకోండి, ఇట్లా కూడా ఒక యాంగిల్ వస్తుంది, ఇది కూడా పర్పెండిక్యులర్. సో ఒక నెంబర్కి 12 అవర్స్లో 2 ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకు 12 అనే దానికి ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 12కి 1కి మధ్యలో 1 మాత్రమే ఉంటుంది, 2 ఉండదు. సో ఓవరాల్గా 12కి ఉండాల్సింది ఎంత మనకి? 24 ఉండాలి. సారీ, సో ఈచ్ లెటర్కి మనకి 2 టైమ్స్ పర్పెండిక్యులర్ ఉండదు కాబట్టి 24 ఉండాలి. కానీ 12కి 1, 11కి 12కి 1కి మధ్యలో మనకి ఓన్లీ అంటే 2నే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 4, 12కి 1కి మధ్య 4 బదులు, అంటే దీనికి 2 ఉండాలి, దీనికి 2 ఉండాలి కదా. 2, 2, 4 బదులు 2 ఉంటాయి. సో ఓవరాల్గా ఎన్ని వస్తాయి? 22 వస్తాయి. ఎన్ని గంటలకి? 12 గంటలకి 22 వస్తాయి. సో 24 గంటలకి ఎంత వస్తుంది? 44 వస్తుంది. ఓకే, 24 గంటలు అంటే ఒక డేకి 44 వస్తుంది. వీడు అన్నాడు 2 అన్నాడు. 2 రోజులు అంటే 44, 44 ఎంత? 88. ఆప్షన్ 1. ఇది ఫండమెంటల్ అండి, డైరెక్ట్. 90 degrees ఏమో 22 ఉంటాయి. ఓకే, 180 degrees 11 ఉంటాయి. ఇవి ఫండమెంటల్స్, మనం వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు, రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. 183, 221, 5. సో
ఇక్కడ రిలేషన్ ఈ రెండింటికి ఏదైతే ఉందో కింద ఆప్షన్లలో కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. సో చూడండి 8 + 1 9, 9/3 3. ఓకే, అంటే బై 3 చేసిండు. 21 + 2 25, సారీ 23 5 అంటే పోవట్లేదు, లాజిక్ రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో లాజిక్ చూద్దాం. సో ఇంకో లాజిక్ చూడండి, ఇక్కడ 1 ఉంది కదండి, 1 స్క్వేర్ ప్లస్ 8 చేసుకున్నాం అనుకోండి 9. ఓకే, √9 3. ఇక్కడ చూడండి, దీన్ని స్క్వేర్ చేస్తే 4, 21 4 ఎంత 25. ఓకే, √25 5. సో సరిపోయింది. సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. ఓకే చూడండి, ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ 7 స్క్వేర్ చేసి 49 వేసుకోవాలి. 49ని 128కి యాడ్ చేయాలి. ఆల్రెడీ 10 అంటే ఇది 100. √100 10 కదండి, మనకు స్క్వేర్ రూట్ చేయాలి. ఆల్రెడీ ఇది 100 దాటిపోయింది కాబట్టి దీన్ని వదిలేసేయండి. ఇది 4, 24 4 ఎంత అండి 30. √30 3 కాదు, ఇది కూడా వదిలేసేయండి. నెక్స్ట్ 5 5 25, 112 25 ఎంత అండి 137. 137 స్క్వేర్ రూట్ 11 కాదు, సో ఇది కూడా కాదు. సో లాస్ట్ ఆప్షన్ చూడండి, 4 16. ఓకే, 33 16 కలిపితే 6 3 9 3 1 4 49. √49 7 కాబట్టి ఆప్షన్ 4 రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. జాన్వి తన ఇంటి నుంచి నడవడం ప్రారంభించి పశ్చిమ వైపు 45 మీటర్లు వెళ్తుంది. తూర్పు పడమర, పశ్చిమం అంటే ఇటు సైడ్. ఓకే, 45 మీటర్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఆమె తర్వాత కుడివైపు తిరిగి 32 మీటర్లు నడుస్తుంది. కుడివైపు అంటే రైట్ సైడ్ 32 నడుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆమె కుడివైపు తిరిగి 88. ఓకే, ఇటు పోయి 88 నడుస్తుంది. ఆ తర్వాత ఆమె కుడివైపు తిరిగి 50 మీటర్లు. సో ఓకే, డౌన్వర్డ్ 50 మీటర్లు. చివరగా ఆమె మళ్ళీ కుడివైపు తిరిగి 43 మీటర్లు నడుస్తుంది. చివరగా మళ్ళీ కుడివైపు తిరిగి ఎంత దూరం పోతుందండి 43 కిలోమీటర్లు పోతుంది. సో ఆమె ఇప్పుడు ఇంటి నుండి ఎంత దూరం ఏ దిశలో ఉంది, ఇక్కడ ఇల్లు అనుకుంటే ఈ డైరెక్షన్ ఉంది. ఇది ఏంటిదండి తూర్పు. ఓకే, సో మనం మిస్టేక్ తీసుకున్నాం, ఆప్షన్లో లేదు. చూడండి లాస్ట్ చివరగా మళ్ళీ కుడివైపు అన్నప్పుడు నేను మనకు ఆపోజిట్ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకోవాలి. బై మిస్టేక్లో నేను అటు సైడ్ తీసుకున్నాను. ఇటు సైడ్ ఎంత దూరం వచ్చిందండి ఆమె లాస్ట్ 43 వచ్చింది. ఓకే, సో ఇది ఏంటిదండి, ఈ ఇల్లుకి కింద ఉంది, సౌత్ సైడ్ ఉంది. సో దక్షిణం. సో ఉత్తరం కాదు. ఓకే, ఇప్పుడు 45 కిలోమీటర్లు ఇటు సైడ్ పోయింది, 43 కిలోమీటర్లు ఇటు సైడ్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతండి 88. ఈ 88 6 గంటలకు సరిపోయింది. వర్టికల్ చూడండి, 32 కిలోమీటర్లు పైకి పోయింది, 50 మీటర్లు కిందికి వచ్చింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి 18 డిఫరెన్స్ ఉంది. సో 18 మీటర్లు సౌత్ సైడ్, 18 మీటర్లు ఉత్తరం కాదు, 18 మీటర్లు దక్షిణం. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్, యూ కెన్ డూ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x² - 12x + 4 సమీకరణం మూలాలలో 1 3 రెండవది ఎంత అన్నాడు. మనం ఎప్పుడైనా రూట్స్ అనేవి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు 0 కావాలి. సో ఎక్స్ని తీసుకుపోయి నేను ఈక్వేషన్లో పెడుతున్నా. ఎక్స్ని తీసుకుపోయి ఈక్వేషన్లో పెడితే x² అంటే మూల 9 మైనస్ 12 మూల 36 ప్లస్ k = 0. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 9 - 36 అంటే ఎంత వస్తుందని మనకి 9 - 36 అంటే 27 వస్తుంది. k = ఎంత అంటే ఇది -27 = పోతే ప్లస్ అవుతుంది. k = 27. సో ఈ k ప్లేస్లో 27 రాసినాం అనుకోండి, మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, x² - 12x + 27 = 0. సో 27 = 0 కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 27 వస్తుంది. ఆ 27 వచ్చేటట్టు 12ని రాసుకోవాలి. 12 27 వచ్చేటట్టు రాసుకోవాలంటే 9 3 27 కదండి, -9x -3x అని రాసుకుంటున్నాం. ప్లస్ చేసినాం అనుకోండి 9 3 ఎంత 12, మల్టిప్లై చేసినాం అనుకోండి 9 3 27, మైనస్ మైనస్ ప్లస్. సో ఇది x²కి x², ఇది ప్లస్ 27 = 0. సో దీన్ని ఫర్దర్గా చేసుకున్నాం అనుకోండి, మనకు ఆల్రెడీ ఒక రూట్ 3 వచ్చింది, ఇంకో రూట్ ఏందనేది వస్తుంది. సో ఇక్కడ x కామన్ తీస్తే ఎంత అండి x - 9, x కామన్ తీస్తే x - 9. ఓకే, నెక్స్ట్ -3 కామన్ తీసినాం అనుకోండి ఏమొస్తుంది మనకి x - 9 వస్తుంది. సో ఎప్పుడైనా మనం కామన్ తీసినప్పుడు ఈ కామన్ తీసిన బ్రాకెట్లో ఉన్నది అనేది బోత్ సైడ్ సేమ్ ఉండాలి. అంటే
ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. ఓకే, నేను ఫర్దర్గా రాసుకున్నప్పుడు x-3 ఒక దగ్గర రాసుకోవాలి. నెక్స్ట్ x-9 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఏం చేయాలి, ఇండివిజువల్గా వీటిని ఈక్వల్ టు 0కి చేయాలి. x-3ని ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకున్నాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది, -3 ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే +3 అవుతుంది. x-9 ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు అవుతుంది 9 అవుతుంది. ఆల్రెడీ మనకు 3 ఇచ్చింది కాబట్టి కావాల్సింది ఎంత 9 +9 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఇచ్చిన వాటిల్లో ఏది రైట్ అనేది చూడాలి. W లెస్ దాన్ T, W అనేది ఇక్కడ ఉంది, T అనేది ఇక్కడ ఉంది. ఓకే, W గ్రేటర్ దాన్ F, ఇక్కడ అన్ని గ్రేటర్ దాన్ సింబల్లే ఉన్నాయి, ఇక్కడ లెస్ దాన్ అన్నాడు, సో ఇది కాదు. నెక్స్ట్ Y లెస్ దాన్ S, ఇక్కడ S ఉంది, ఇక్కడ Y ఉంది, అంటే S గ్రేటర్ దాన్ Y అండి. S గ్రేటర్ దాన్ Y అంటే ఏంటిది, S అనేది Y కన్నా పెద్దది, అప్పుడు Y అనేది S కన్నా చిన్నది, సో ఇది రైటే అవుతుంది, సాటిస్ఫై చేస్తుంది. T గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు F, T ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, F ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, సో F గ్రేటర్ దాన్ ఉంది, సింబల్ చూడండి, F నుంచి Tకి పోయినప్పుడు అన్ని గ్రేటర్ దాన్లే ఉంది, ఇక్కడ గ్రేటర్ దానే ఉంది కానీ Tకి ఉంది, మనకు కావాల్సింది Fకి, సో ఇది కూడా కాదు. H ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, F ఎక్కడ ఉంది ఇక్కడ, Hకి ఈక్వల్ ఉంది, తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, సో ఇది కూడా కాదు. ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 91 కాదు 92. ఓకే చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. గడ్డి అంతా తుప్పలు, వేర్లన్నీ పండ్లు, పండ్లన్నీ పూలు. సో ఇది గడ్డి గ్రాస్ అనుకుందాం, ఇది తుప్పలు సరే టీ అనుకుందాం, వేర్లన్నీ పండ్లు, ఇది వేర్లు రూట్స్ అనుకుందాం, ఇవన్నీ పండ్లు అంట ఫ్రూట్స్ అనుకుందాం. పండ్లన్నీ ఫ్లవర్స్ అంట, ఈ పండ్లన్నీ ఫ్లవర్స్. సో ఈ వెన్ డయాగ్రామ్ నుంచి మనం కన్క్లూజన్స్ ఇద్దాం. గడ్డి అంతా పూలు, అసలు గడ్డికి పూలకి రిలేషన్ ఉందా, లేదు. నెక్స్ట్ వేర్లన్నీ పూలు, రూట్స్ అన్ని ఫ్లవర్స్, ఓకే. నెక్స్ట్ కొన్ని పూలు పండ్లు, పండ్లన్నీ పూలు, కొన్ని పూలు పండ్లు. అంటే మనం ఫ్లవర్ అనేది రేంజ్ ఎంత ఉందో చెప్పలేమండి, ఇంత ఉందనుకుందాం ఫ్లవర్ అనే రేంజ్, ఒక నిమిషం, ఇంత ఉందనుకుందాము. అరే యార్, మనకు ఫ్లవర్ అనే రేంజ్ చాలా పెద్దగా ఉందనుకుందాం. సో మనకి ఈ పండ్లన్నీ ఫ్లవర్స్ అయితే కానీ కొన్ని ఫ్లవర్స్ పండ్లు అయితే, ఓకే. ఫ్లవర్స్ అనే రేంజ్ చాలా పెద్దది, పండ్లది చాలా చిన్నది. ఓకే, సో మనకు 2, 3 అనేది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీని విలువ ఎంత, 5 క్యూబ్, 5 పవర్ 4, 5 స్క్వేర్. బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్ అనేది యాడ్ చేయాలి. 4, 3, 7, 7, 2, 9, 5 పవర్ 9, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇది బై తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3, 1, 2, 3 అంటే వీడి వరకు ఎలిమినేట్ అయిపోద్ది పాయింట్. సో ఫైనల్గా ఎంత మిగులుతుంది, 48.6/2. సో ఫైనల్గా ఎంత వస్తుంది, ఇది 24.3, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. GLEPKని DIBMHగా దీన్ని ఇట్లా రాసిరు, పోర్టర్ని ఎలా రాస్తారు కనుక్కోమన్నాడు. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. G అంటే 7, D అంటే 4, ఓకే. L అంటే 12, H అంటే 9, E అంటే 5, B అంటే 2, అంటే ఈచ్ లెటర్ -3 అయింది. ఓకే, ఈచ్ లెటర్ -3 అయింది కాబట్టి ఇక్కడ చూడండి, P అంటే 16, 16 - 3 13, M. O అంటే 15, 15 - 3 అంటే L 12. T అంటే 20, 20 - 3 17, 17 అంటే ఎంత, PQ. ఓకే, MLQ ఉందా, MLQ ఒకటే ఉంది ఆప్షన్లో, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. బ్రాకెట్లో మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి, అవి ఏంటిదని అడిగిండు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు B తర్వాత V ఉందండి, నేను ఇక్కడ V పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ కూడా B తర్వాత Vనే ఉంది కాబట్టి వదిలేసాను. నెక్స్ట్ V తర్వాత M ఉంది కాబట్టి ఇక్కడ V తర్వాత M ఉంది, ఇక్కడ V తర్వాత M ఉంది కాబట్టి నేను ఇక్కడ M పెడుతున్నా. నెక్స్ట్ చూడండి, M తర్వాత ఇక్కడ ఖాళీ ఉంది, M తర్వాత W ఉంది. ఓకే, సో M తర్వాత W ఉంది కాబట్టి ఇక్కడ W పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ కూడా W పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు W తర్వాత ఏముంది, ఇక్కడ T ఉంది కాబట్టి ఇక్కడ T పెడుతున్నా. ఓకే, ఇక్కడ కూడా T ఉంది కాబట్టి ఇక్కడ T పెడుతున్నా. సారీ, ఎందుకంటే ఇక్కడ మనకి Q కూడా ఉంది. ఓకే, సో
సో ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏమొచ్చింది, ఫస్ట్ లెటర్ వి వచ్చింది, తర్వాత లెటర్ డబ్ల్యూ వచ్చింది, లాస్ట్ లెటర్ ఎం వచ్చింది, తర్వాత లెటర్ డబ్ల్యూ వచ్చింది. సో ఇవి చూద్దాం. ఫస్ట్ విడబ్ల్యూ 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 అన్నిట్లో విడబ్ల్యూ ఉంది. నెక్స్ట్ ఎండబ్ల్యూ 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 ఈ రెండిట్లో ఎండబ్ల్యూ ఉంది. సో చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా మన అజంప్షన్ రైట్ ఓ రాంగో చూద్దాం. డబ్ల్యూ తర్వాత ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం డబ్ల్యూ తర్వాత ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఉంది కదండి, వికి ముందు బి ఉంది కాబట్టి నేను ఇక్కడ బి పెడుతున్నాను. సో ఏముంది, విడబ్ల్యూబి 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 ఆప్షన్ 3లో మాత్రమే ఉన్నది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ అంట, PQR ఇక్కడ ఎస్ వచ్చింది, తర్వాత టీ వచ్చింది. అంటే బీవీఎండబ్ల్యూ సేమ్, లాస్ట్ లెటర్ QRST అట్లా చేంజ్ అయింది, మిగిలిందంతా సేమ్ వచ్చింది. ఓకే, ఆప్షన్ 96, 97 కాదు, 98 కాదు, 99. ఓకే, 100. ఓకే, ఇది 100 ఎట్లయినా మీరు చేస్తారులేండి. 99 చూడండి. 2 పెట్టెలో చాక్లెట్లు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఒకవేళ చాక్లెట్ల వ్యత్యాసం 28 అన్నాడు. అంటే నేను 7x అనుకుంటున్నా, -5x అనుకుంటున్నా. వ్యత్యాసం అంటే డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 28. ఓకే, 7x - 5x ఎంత, 2x. ఓకే, 2x = 28 అంటే 2 1 2 14. x = 14. x = 14 అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఏంటిది 7x కాబట్టి 14 × 7, 14 ఏళ్ళు ఎంత అండి, 7 3 24 28, 7 1 7 7 2 9 98, ఆప్షన్ 2. ఓకే, లాస్ట్ వన్ టుడేస్ సెషన్ 100th క్వశ్చన్. చూడండి, మన క్వశ్చన్ అనేది ఇది. డైరెక్ట్ ఇవన్నీ చదివి టైం వేస్ట్ చేయకండి, డైరెక్ట్ క్వశ్చన్ కాడికి వచ్చేసేయండి. కండిషన్ చూడండి, మొదటి మూలకం బేస్ సంఖ్య, అవును, ఓకే 5, మరియు చివరి మూలకం సరి సంఖ్య, అవును, ఓకే, ఇది రైటే. సో స్టేట్మెంట్ ఇది అనేది మనకు వ్యాలిడ్ అయిపోయింది. అయితే ఈ రెండింటిని మొదటి మరియు చివరి అంకెల కోడ్లు పరస్పరం మార్చాలి. 5 8 ఉంది, 5కి ఎంత యు ఉంది, 8. సో ఈ సి అనేది ఇట్లా మార్చాం అనుకోండి, ఇప్పుడు 5కి ఏమొస్తుంది, మనం సి రాయాలి కోడ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 8కి ఏం రాయాలి, యు రాయాలి. ఇది కండిషన్. ఓకే, ఇట్లా ఉన్న ఆప్షన్లో సి ఉంది, యు ఉంది. సో దీనికి లేదు కాబట్టి ఇది తీసేయండి. సెకండ్ కండిషన్, రెండవ మూలకం ఒక చిహ్నం, అవును చిహ్నం, సింబల్ యాష్. 5వ మూలకం సరి సంఖ్య అన్నాడు, 1 2 3 4, 5వ మూలకం సరి సంఖ్య బేస్ సంఖ్య, దీన్ని తీసేయండి. ఓకే, నెక్స్ట్ 3వ మూలకం ఒక సంఖ్య, మూలకం సంఖ్య సింబల్, సో ఇది కూడా కాదు, ఇది కూడా తీసేయండి. సో మిగిలిన యాస్టీస్గా రాయాలి. ఓకే, యాష్కి ఏంటండి, టీ. అంటే ఈ క్వశ్చన్లో యాస్టీస్గా ట్రాన్స్లేషన్ చేయాలి. ఇక పర్సంటేజ్ డి. ఓకే, నెక్స్ట్ 6 ఉంది, 6కి ఎంత అండి, ఎస్. నెక్స్ట్ 7 ఉంది, 7కి ఎంత అండి, ఏ. నెక్స్ట్ ఏముందండి, యాష్ 3 ఉంది, యాష్కి ఎంత అండి, టీ. 3కి ఎంత అండి, కే. టీ కే, లాస్ట్ది యు. సో ఇది మనకి ఏదైతే ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్. చూడండి, సిటీడిఎస్ ఏకే టీకే యు, సిటీడిఎస్ ఇది కాదు, సిటీడిఎస్ ఏకే టీకే యు, ఇది ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.